పూరా లోకల్. దేశంలో ఎక్కడ చూసినా కానీ మత రాజకీయాలు, కుల రాజకీయాలు, విగ్రహ రాజకీయాలు ఎక్కువైపోయినాయి. అసలు ఎంతవరకు కరెక్ట్ అన్నారు? నేటి సొసైటీకి అది అవసరం అంటారా? ఏ పని పాట లేనోడు దాని మీద ఏమీ లేక వాడు దాని మీద పడతాడు. ఏదో అన్ని పని పాట వేసుకొని పని చేసుకుని పడతాడు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వన్ బిజినెస్ అయితే వన్ తెల్లాడితే వాని మార్నింగ్ షాప్ ఓపెన్ చేసుకోవడము, లేదంటే వన్ బిజినెస్ ఓపెన్ చేసుకోవడము. ఏదైనా పని పాట టైం వేస్ట్ నా కొడుకులు ఉంటారు దాని మీద. లేదంటే ఇదే దీనివల్ల వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ వస్తే, వాళ్ళకి ఏదైనా లాభం ఉంటే దాని వల్ల వాళ్ళు చేయడానికే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ నార్మల్గా అయితే నా ఒపీనియన్ అయితే ఈ పని పాట లేక లేదంటే దాని మీద డబ్బులు సంపాదించడం అంటే వాళ్ళు కుల రాజకీయాలు అన్నీ నార్మల్గా అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు దేశంలో చాలామంది విద్యార్థులు చదువుకున్న వాళ్ళు ఉండి కూడా ఇట్లాంటి ఏదన్నా రాజకీయ నాయకులు చెప్పగానే ఎందుకు వింటున్నారు అసలు వీళ్ళు? ఫస్ట్ థింగ్ అన్న యువతులు అన్నదే ఫస్ట్ అన్న ఉడుకులు రక్తం అన్న. ఆల్రెడీ వాళ్ళ సొసైటీ కానీ వాళ్ళ ఉండే సరౌండింగ్స్ కానీ లేకపోతే వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ వాళ్ళు పెరిగిన విధానం కానీ వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ ఈ యువత మ్యాక్సిమం నార్మల్గానే ఉంటారు. ఎప్పుడంటే అప్పుడు షిఫ్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు ఆ ఏజ్ అనేది. అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే వాళ్ళు రాజకీయానికి సంబంధించి మాట్లాడాలి, కానీ విగ్రహాలు పెట్టి విగ్రహాల గురించి కానీ లేదంటే మతాల గురించి కానీ సో అండ్ సో కొన్ని యాడ్ చేసి ప్రజలను రెచ్చగొట్టడం ఎందుకు చేస్తుంటారంట ఇట్లా? నార్మల్గా దాని మీద వాళ్ళ ఇంటెన్షన్ ఏముండదు అన్న. వాళ్ళ పైన వాళ్ళు ఏదైనా ఆర్డర్ ఇస్తే పక్క చేయాలి అంటే వాళ్ళు ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు వీళ్ళతో ముందు చేపిస్తారు. ఎందుకంటే ఒకవేళ యువత ఇప్పుడు 18 years వాళ్ళు 17 years ఉన్న వాళ్ళతో చేపిస్తారు. ఎందుకంటే వాళ్ళు కేసు అయినా కానీ యువత అని ఆ కేసుని కొట్టేయనీకే, దానివల్ల ఎవరికి ఎఫెక్ట్ కాకుండా చూడనీకే నార్మల్గా అది. ఈ ప్రజా వ్యవస్థలో ఇలాంటి రాజకీయం పోవాలి అంటే ప్రజలు ఎలా ఉంటే మంచిది అంటారు? ఫస్ట్ థింగ్ ప్రతి ఒక్కరికి అవగాహన రావాలన్న. ప్రతి ఒక్కరికి పని ఉందనుకో వాడు పని చేసుకుంటూ ఉంటాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వాటి వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. పర్సనల్ ఒపీనియన్ ఒకటి ఉండాలి. ప్లస్ ఈ ఏజ్ వాళ్ళకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నార్మల్గా ఏమవుతుందంటే లీడర్స్ ఉంటారు, ఆ ఏరియా కార్పొరేటర్తో మాట్లాడి 10 మందిని వేసుకురండి ఇక్కడ లొల్లి చేద్దామంటారు. కానీ లొల్లి చేశాక చిన్న ఏజ్ 17-18 years ఉన్న వాళ్ళతో లొల్లి చేపిస్తారు. రానున్న రోజుల్లో ఇట్లా అంటే మారుతుంది అంటారా ఈ రాజకీయ వ్యవస్థ అనేది? లేదంటే ప్రజల్ని ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళ సైడ్ నుంచి మారుతుంది అంటారు? ఇది మారదన్న, అస్సలు మారదు, నో ఛాన్స్. ఎందుకు మారదంటారు? నార్మల్గా అన్న ప్రతి ఒక ఏజ్ దాటినాక మళ్ళీ ఇంకో ఏజ్ 16-17 ఇంటర్ అయిపోయినా ఇంకో ఇంటర్ పొరగాడు వస్తాడు, డిగ్రీ అయిపోయినా ఇంకో డిగ్రీ పొరగాడు వస్తాడు. వాళ్ళ ఆ ఏరియా ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఒకరితో వాళ్ళు ఒకరితో పోయినాక ఇంకొకరు వస్తారు ఆ పొజిషన్లకి, అంతే. వాళ్ళని వాడుకుంటూ ఉంటారు, వీళ్ళని ఎదుగుదామని అనుకుంటూ ఉంటారు, అంతే తప్ప దానివల్ల ఆ పిల్లలకి వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్. ఈ రాజకీయం గురించి పట్టించుకుంటా ప్రజాపాలన అనేది రైతులు కానీ విద్యార్థులు ఉద్యోగాల భవిష్యత్తు గురించి కానీ ఈ ఆలోచించడం ఎందుకు మానేస్తుంట? దేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకులు ఇదేగా చేసేది. ఎందుకంటే వాటి ఏంది అన్నీ ఫ్రీగా ఇస్తేనే కదా వాడు ఆయ కూర్చొని తింటాడు. లేదా అన్ని వాడి కష్టం వాడికి జాబ్ ఇచ్చి అవన్నీ ఇస్తా అంటే వాడు వాని వెనకాల తిరిగాడు కదా అన్న. ఇట్లా ఫ్రీ గీయటం అనేది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటారు కదా, అంతే అన్న. ఇప్పుడు ఫ్రీ బస్సు ఉంది, ఆ బస్సు వల్ల 10 మంది అమ్మాయిలు తిరుగుతూనే ఉన్నారు. కానీ దానివల్ల అబ్బాయిలు ఉన్నారు, అబ్బాయిల మీద రేట్లు అనేవి పెంచేసినారు. కొన్ని మెట్రో డీలక్స్ బస్సు వచ్చింది, అది టికెట్ నార్మల్ టికెట్ కంటే కొంచెం కాస్ట్లీ ఉంది. ఆ టికెట్ ఎందుకు అసలు, ఆ బస్సు ఎందుకు? దానివల్ల రేట్లు పెంచి మళ్ళీ దానివల్ల బాయ్స్ మీదనే వాళ్ళు మళ్ళీ అమ్మాయిలకేమో ఫ్రీ బస్, అబ్బాయిలకేమో పైసలు ఎందుకు వేస్ట్? బస్ అంటే ఫ్రీ, మొత్తం పబ్లిక్ అంతా ఫ్రీ బస్ పెట్టవచ్చు కదా. దానివల్ల ఏం ఇంప్రూవ్మెంట్ ఉండదని నా ఉద్దేశం. అంటే దేశంలో ఉన్న రాజకీయ నాయకులు ప్రజా పరిపాలన నిర్వీర్యం చేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇవన్నీ చేస్తున్నాడు. అవును, పక్క డెఫినెట్లీ అన్న. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే డబ్బు అనేది ఎక్కువ యూజ్ చేయాలి. యూజ్ చేసినప్పుడే వాళ్ళకైనా మన అనేది ఒకసారి డిస్ట్రిబ్యూట్ చేస్తేనే వాళ్ళకి పంచుకునే రైట్ వస్తుంది. పంచుకుని అట్లనే పెట్టినాం అనుకోండి, వాళ్ళు ఏం చేయలేరు, మన మీద ఎట్లా పైసలు వేస్ట్ చేయలేరు. నార్మల్గా మన మీద పైసలు వేస్ట్ చేస్తే ఏమైతే వాళ్ళ కింద ఉన్న వాళ్ళందరికీ మనీ అనేది డిస్ప్యూట్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి రాజకీయ వ్యవస్థలో ప్రజలు వాళ్ళ మైండ్ని కంట్రోల్లో ఉంచుకుంటే బెటర్ అంటారా? మైండ్ కంట్రోల్ ఒక్కటే సరిపోదు అన్న. అది దేనికి ఎందుకు ఏ పని ఎందుకు చేస్తామో దానివల్ల యూజ్ ఏందో తెలుసుకుంటే అర్థం. నార్మల్గా దానివల్ల వాళ్ళకి ఎంత యూజ్ ఉంది. ప్రజా ఎవరైనా సరే ధర్నాగా నేను చేస్తున్నానంటే వాళ్ళ దానివల్ల ఏమైనా యూజ్ ఉందంటేనే ఎవరైనా చేస్తారు.
ఆ యూజ్ అనేది తెలుసుకుంటేనే దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటేనే చేస్తే దానికి ఆ ఉద్దేశం కానీ లాభం కానీ ఉంటుంది.